ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 26. మందిర లీల. షిరిడిలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు. దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నింటి వెనుక ఆయన ప్రేరణ, ఉత్సాహము కనపడుతున్నాయి. జీవుడు శరీరాన్ని విడిచే ముందు వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడని అంటారు. అలానే ఈ మందిర లీలకు బాబా తమ మహా సమాధికి ముందే అంకురార్పణ చేశారు. మనకి ఈనాడు ఆయన మందిరం ఏర్పరచుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాలన్నీ ఈ లీలలు సూచిస్తున్నాయి. శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి? ఉక్రూల నుండి కేశవరావు అను భక్తుడు తరచూ షిరిడి వచ్చేవాడు. 1917లో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి, దీనిని అక్కడ మందిరం కట్టించు, నీకదే షిరిడి అన్నారు. మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడి వచ్చినప్పుడు, నన్ను అక్కడ వదిలి నీవెందుకు వచ్చావు అని గద్దించారు బాబా. మీరక్కడ ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నారు కేశవ్. సరే, సాయి నవ్వి సరే అల్లా మాలిక్ అన్నారు. తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అచ్చటి వారికి అనుభవం కాజొచ్చింది. తర్వాత నారాయణపూర్ పురోహిత్ 1940లో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే 4వ రోజున బాబా స్వప్నంలో కనిపించి, నా ధుని ఏది, ధుని లేకుంటే ఇది షిరిడి ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్ళు రువ్వుతున్నారు. త్వరలో నిధులు చేకూరాయి. మందిర పునరుద్ధరణ పూర్తి చేసి ధుని స్థాపించారు. దత్తభక్తుడైన బాపు సాహెబ్ తన 13వ ఏట 1920లో షిరిడీలో దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు. పూణే నగరంలో బాబా మందిరం కట్టదలిచి స్థల నిర్ణయం కోసం 1952లో పూణేలోని అరణ్యేశ్వర ఆలయంలో శ్రీ గురుచరిత్ర పారాయణ, నామజపము చేస్తున్నాడు. 10వ రోజున కలలో బాబా కనిపించి, నీ ఇంటికెళ్లే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు. అతడు బయలుదేరి వెళుతుంటే ఒక చోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి. అక్కడ ఒక చెట్టు క్రింద ధ్యానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది. అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయి పటం ఉంచగానే ఆ ప్రదేశమంతా సువాసనలతో నిండింది. క్రమంగా అచ్చటి తేళ్లు, పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి. 4వ రోజున అతడికి కలలో, నీకు ఈ ప్రదేశంలో ఏమి దొరికితే దాన్ని అక్కడే స్థాపించు అని వినిపించాయి. పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె, అందులో అస్థిపంజరము, దాని మొలలతో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి. ఆ మానవుని అస్థికలు నదిలో విడవదలిచి గోనెలో కట్టి ఒక ప్రక్కన ఉంచారు. కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని ఎవరినీ దగ్గరకు రానియలేదు. సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకొని దాన్ని అక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది. త్వరలో షిరిడీలోని సమాధి మందిరాల లాంటి ఆలయం అక్కడ ఏర్పడింది. సాయి భక్తగణ దాసగణు మహారాజ్ 1956లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అసలు సాయి మందిరం నిర్మించవలసినది అలానే. విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగటానికి శ్రీ రంగనాథ బాబుగారు, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి వారి మహనీయులు అచ్చటికి రావడానికి గల మహత్తర కారణమేమో మేమా అనుకునేవాణ్ణి. ఒకసారి పక్క ఊరు నుండి కరీం బాబా అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు. సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి వెళుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంచెం సేపు కూర్చునేవారట. ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపు అయినా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం. అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము, ఆశ్రమం ఏర్పడతాయని, ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు. శ్రీ నారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి, నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు. నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది, ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చటి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తాను అన్నారు. ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి. అలానే కొద్ది నెలల తర్వాత అక్కడ ఒక మందిరం నిర్మించమని, దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు. అప్పుడు ఒక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపారు. కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను.
నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు. అది వెనుక శ్రీ రంగన్న బాబు గారు చూపినదే. మరురోజే అదే నిర్ణయానికి శ్రీ పూర్ణానందులు కూడా ఆనందించారు. వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది. మా వద్ద పైకం లేదంటూనే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా 1500 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. బాబా దయవలన అతడు తిరిగొస్తే అది బాబాకి ఇవ్వాలనుకున్నాను అన్నాడు. మరురోజు ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగి ఇచ్చి, నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలచివేస్తున్నది, నీ పైకం తీసుకో అని చెప్పారు. అతడెవరికైనా పైకం తిరిగి ఇవ్వటం అదే మొదటిసారట. ఆ పైకంతో స్థలం కొన్నాం. తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసం చిరంజీవి దామోదర్, చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. బాబా పాదుకలను నమస్కరించుకుంటున్న భాస్కర్కు అకస్మాత్తుగా వాటి మీద 2 10 రూపాయల నోట్లు కనిపించాయి. అవి అక్కడి వారెవరివి కావట. వాటిని ప్రసాదంగా దాచుకున్నాను. తర్వాత గుంటూరులో శ్రీ బాబుగారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో 5 రూపాయలు 1 పైసా నాకిచ్చి, ఇది మందిరానికి రాముల వారు ఇవ్వమన్నారు. ప్రతి పైసాలోనూ నీళ్ల కావిడి మోసిన నా శ్రమ, నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు. చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు. అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి 116 రూపాయలు అతనికిచ్చి, ఇది రేవతమ్మ ప్రసాదంగాను మీనాక్షిదేవి ప్రసాదం, అంతా బాగా జరుగుతుంది అన్నారు. చిరంజీవి విజయ్ కుమార్ 1 వారం శ్రీ పూండి స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకుని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి 1 కొబ్బరికాయ సమర్పించారు. వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి తవ్వించే చోట కొట్టమన్నారు. అలానే చేశాము. గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడల్లా ఆ బావి అందరికీ నీరిచ్చింది. శ్రీ అవధూత వెంకయ్య స్వామి, పరాడ్ సింగారాలోని అనసూయమాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి. శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి 30, 1978 ఇలా వ్రాయించారు. శివరాత్రి ముందు హటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది. అందరం పులకరించాము. స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలుపులోనూ నింపుకొన్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు. అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరవలసిన అవసరం లేదు. అది విధిగా సఫలమవ్వాల్సిందే అన్నారు. నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలని ఆలోచిస్తుంటే ఒకనాటి తెల్లవారుజామున కె. సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది. తెల్లవారాక అతడు ఆ చిత్రం గీసి చూపాడు. అది షిరిడీ సమాధి మందిరమే. వెంటనే షిరిడీ వెళ్ళి దానిని ప్లాన్ కొలతలు తెచ్చాము. 25/4/78 శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడింది. ఆ రోజున రంగన్న బాబు గారిని, తర్వాత పూర్ణానంద స్వామి వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలి అన్నారు. సమయానికి ఒక భక్తుడు గోదావరి నీళ్లు, మరొకరు కృష్ణ నీళ్లు, ఇంకొకరు తుంగభద్ర నీళ్లు, 4వ వారు కావేరి నీళ్లు తెచ్చారు. మేము తెప్పించిన గంగాజలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంకువుకు అభిషేకం జరిగింది. ఇవన్నీ వాటికై అవే సమకూరటం విశేషం. బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి 60 సంవత్సరాలు వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపై రాళ్లు శంఖువులలో పోశాము. చిరంజీవి చంద్రశేఖర్ షిరిడీ నుండి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్రాలతో తన తండ్రికిచ్చిన ఊది పొట్లం శంఖువులలో ఉంచమని అతడితో పంపారు. దానిని కూడా వేసి ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేశాము.